కేంద్ర ప్రభుత్వం త్వరలోనే దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలను పెంచుతూ ఉంటుంది. అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా పెంచుతామంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అప్పుడెప్పుడో మరి 1952లో జరిగిన ఎన్నికల్లో 543 పార్లమెంట్ స్థానాలు ఉంటే మరి దాదాపు 100 కోట్ల జనాభా పెరిగింది. ఆ జనాభాకు సరిపోని పార్లమెంట్ స్థానాలు లేవు, అసెంబ్లీ స్థానాలు లేవు. జనం ఎక్కువయ్యారు, ప్రజాప్రతినిధులు తక్కువయ్యారు. ఓకే, పెంచడం వరకు ఓకే, కానీ మే నెల నుంచి జనాభా లెక్కలు చేస్తామంటుంది కేంద్ర ప్రభుత్వం. బీసీ లెక్కలు చేస్తాని మళ్ళీ తచ్చాట్లాడుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ జాగృతి సేన తరఫున మేము డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే, ఈ దేశ జనాభా గణనలో బీసీ కులగణన చేయండి. బీసీ కులగణన చేసి ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారమే పార్లమెంట్ స్థానాలు పెంచండి. 2021 జనాభా అంటే 15 సంవత్సరాల కింద జనాభా లెక్కల మీద మీరు పార్లమెంటు అసెంబ్లీ స్థానాలను పెంచితే లాభం లేదు. ఏదో అందాల పొట్టి గుడ్డుమారెడ్డి దెబ్బ అన్నట్లు అసెంబ్లీ స్థానాలు 50% పెంచితే కూడా సరిపోదు. జనాభా పెరిగింది కాబట్టి మే నెల నుంచి చేపట్టబోయే దేశ జనాభా గణనలో బీసీ కులాల గణన చేపట్టి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి మహిళలకు కూడా రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. అందులో బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఈ పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు పెంచండి. మీరు బీసీలకు రిజర్వేషన్ల మీద అమలు కల్పించకుండా మీరు పార్లమెంట్ స్థానాలు అసెంబ్లీ స్థానాలు పెంచినా బీసీలకు కొరిగేది ఏం లేదు. మళ్ళీ 100 సంవత్సరాలకు కూడా మళ్ళీ ఈ స్థానాలు పెంచరు, బీసీలకు అవకాశం కల్పించరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. అన్ని రాష్ట్రాల విపక్ష పార్టీల మద్దతు తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలన్నీ ఖచ్చితంగా చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయినాకనే, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినాకనే, రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తాము.